ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ చేసిన జనార్దన్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, నిన్న రేవంత్ రెడ్డి సంబంధించి కూడా 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మొట్టమొదటి ముఖ్యమంత్రి నేనే, ఖచ్చితంగా దీనికి కట్టుబడి ఉంటా, నేను నిజమే చెప్తున్నా అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి ఆయన నిజంగానే 59,000 ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులంతా కూడా ఎందుకు ఇలాంటి నిరసనలు తెలియజేస్తున్నారు? అన్న, మీ స్టూడియోకి వచ్చి నేను చాలాసార్లు చెప్పిన, ఇగో సాక్ష్యాలు, ఇవి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఈ సాక్ష్యాలన్నిటిని నేను చెప్తున్నా, ఇవి సాక్ష్యాలు. ఏంటిది, ఈయన వచ్చినాక ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవి. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ జాబ్ క్యాలెండర్ తుంగలు దొక్కిండు, ఇది రెండో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చినటువంటి ఉద్యోగాలు. ఇంకొకటి ఈయన ఇచ్చిన ఏ అయితే అంటుండో ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి, వాళ్ళు కొన్ని పరీక్షలు పెట్టి వీళ్ళు కొన్ని పరీక్షలు పెట్టి చేసినటువంటి ఇవి ఈయన ఇచ్చిన అన్ని కలిపి కూడా ఆయన ఇచ్చింది 12,000 ఉద్యోగాలు. 12,000 ఉద్యోగాలకు 90,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తున్నాడు కదా. ఆయన దేనికైనా రెడీ అన్నాడు కదా. ఆయనతో పాటు బట్టి విక్రమార్క కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పి కట్టుబడి ఉంటుండగా ఆయన ఇంద్ర పార్క్ రమ్మంటాడా, ప్రగతి భవన్కి రమ్మంటాడా, MHRD ఆయన ఉండే ఇంట్లోకి రమ్మంటాడా, సెక్రటరేట్కి రమ్మంటాడా, నేను రెడీ. నేను అన్ని ఆధారాలు చూపిస్తా. మరి నువ్వు అన్నావు కదా 1,90,000 ఉద్యోగాలు అన్నావు. 1,90,000 ఉద్యోగాలు ఎడిపోయినాయి. ఇప్పుడు నువ్వు ఇచ్చిన 90,000 పోతే 90,000 పక్కన పెట్టేద్దాం, నువ్వు ఇచ్చిన 10,000, అసలు 1,90,000 ఉద్యోగాలు ఎడిపోయినాయి. అదొక్కటి కాదు, చాలా మందికి తెలియని ఒక గ్రూప్ 2లో ఇళ్ళ పెద్ద స్కామ్ జరిగింది. ఇళ్ళ పెద్ద జరిగిన స్కామ్ ఏందో తెలుసా? ఎస్సీలకు వచ్చినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ప్రకారము ఏంటంటే, మాకు ఎస్సీలకు 136 పోస్టులు వచ్చినాయని ఇట్లా బ్రేకప్ వేకెన్సీస్. ఈ బ్రేకప్ వేకెన్సీస్ 136 వేకెన్సీస్లలో వీడిప్పుడు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాంట్లో వీడిచ్చింది కేవలం 118 పోస్టులు మాత్రమే. ఇంకా 18 మంది ఎడిపోయారు. ఎస్సీలు ఓపెన్ పోలేదా, వీళ్ళు ఎడిపోయారు. గ్రూప్ 1లో 16 మందిని అదనంగా రాపించినోడు, గ్రూప్ 2లో ఎస్సీలను 18 మందిని ఎక్కడ దాచిపెట్టిండి, ఇలా పోస్టులు ఎడిపోయినాయి. అంటే ఇప్పటికే జీవో నెంబర్ 29 ద్వారా SC, ST, BCలు నష్టపోతున్నారని చెప్తున్నారు. ఈ సందర్భంలో మరోపక్క ఎస్సీలకు సంబంధించి కూడా ఈ విధంగా నష్టపోవడం ఏందన్నట్టు వీళ్ళకు టెక్నికల్గా తెలియదు చాలా మందికి. 29 జీవో అనేది హారిజాంటల్ ఇంప్లిమెంటేషన్ ప్రతి దగ్గర ఇక్కడ చేస్తున్నారు. దీని మీద మీరు చర్చకు రండి, ఆధారాలు చూపించండి. నేను ఆధారాలు చూపిస్తుంటున్నా కదా, ఆధారాలు వీళ్ళు చూపించండి. 136 పోస్టులకు 118 మంది ఉన్నారు. నువ్వు ఇచ్చిన లిస్టులో నేను సార్ట్ అవుట్ చేసిన 18 మంది ఎక్కడ పోయి హారిజాంటల్ ఇంప్లిమెంటేషన్ కాదా? 29 జీవోని గ్రూప్ 2లో ఇంప్లిమెంట్ చేయట్లేవా? దీనికి నేను సవాల్ ఇస్తున్నా. మీరు తప్పు చేసుకున్నారు, సరిదిద్దుకోరి, లేదంటే మమ్మల్ని కూర్చొని మాట్లాడదాం. అంటే మళ్ళొకసారి కూడా అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిరుద్యోగులే పార్టీ అధికారంలో రావడానికి కీలకంగా పనిచేసారు అని చెప్తున్నారు. మరి మీరు నిరుద్యోగులు అప్పుడు ఎట్లా ప్రశ్నించారు, ఈరోజు కూడా అట్లనే ప్రశ్నించారు. మీ మీద అక్రమ కేసులు బనాయించారు, చాలా సందర్భాల్లో కూడా పోలీస్ స్టేషన్లో తీసుకుపోయారు, అక్కడ బైండ్ ఓవర్ చేసారు, అనేక విధాలుగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. ఎట్లా చూస్తారు? మొన్న కూడా పెట్టిండనా రియాజ్ నోటిఫికేషన్ రావాలని చెప్పినాం. ఆయన తప్పు మాట్లాడిండు, తప్పు మాట్లాడినందుకు అడిగినందుకు ఆయన కేసు పెట్టిండు. ఒక రియాజ్ పగిలితే నోటిఫికేషన్లు వస్తాయన్నాం. అది సామాన్యంగా అవలైనట్టు పెద్ద బూత్ కాదు, ఏదో ఆయన మీద దాడి చేసినట్టు కాదు. దానికే చెప్పిండు, 3 సెక్షన్లు పెట్టిండు, దానికి భయపడేది ఏం లేదు. ఇది ఏంటంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇది జస్ట్ ట్రయలే, ఇంక అందరం కలవలేదు. ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇది ప్రధానికం కాదు. ఇప్పుడు వేకెన్సీస్ వచ్చినాక ఎంతమంది వస్తారు ఏందనేది చూసి చేసేది ఉంది. కాబట్టి ఇది జస్ట్ ట్రయలే. ఇంకా అసలు చేసేటోళ్ళు అందరం దిగితే నాకు వేరే తీరుగానే ఉంటుంది. దయాకర్ కూడా చాలా సందర్భాల్లో నిరుద్యోగుల పట్ల కించపరిచే విధంగా కూడా మాట్లాడిండు. దానికి మీరు ఎలాంటి సమాధానం? నేను ఆయన పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నా. అన్నకు పదవి రాలే కదా, మమ్మల్ని తిడితే ఇస్తారేమో. అన్నకు సానుభూతి, అన్నకి ఇస్తే మంచిది. మమ్మల్ని తిడతాం, తిట్టిన వాళ్ళందరూ కూడా పదవులు వచ్చారు కాబట్టి అన్నకు సానుభూతి. మమ్మల్ని తిడితే అన్నకు పదవి వస్తుంది అంటే తిట్టన్నా అనే చెప్తాం మేము కూడా. మనోడే కదా, పాపం పదవి వస్తుందేమో. ఇంకా 2 రోజులు తిట్టామండ్రి, రేపు ఇచ్చేటటువంటి చైర్మన్ పదవులలో వస్తుందేమో. అంటే రానున్న ఎన్నికలు కూడా ఉన్నాయి త్వరలో, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎలక్షన్లు ఉన్నాయి. మరి ఈ నిరుద్యోగుల ప్రభావం ఏమన్నా అక్కడ చూపెట్టే ప్రయత్నం చేస్తారు? 100% ఉంటుంది అన్న, 100% ఆధారాలతో సహా. ఇప్పుడు మేము చూపించే ఆధారాలకి వీళ్ళకి ఒళ్ళు జనకాలే. 100% ఉంటుంది, 100% ఇలా చేసి చూపిస్తాం. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దారుణంగా అబద్ధాలు ఆడడం ఎట్లా చూస్తారు? ఆయన మొత్తం అబద్ధాలు అన్న, ఏదున్నా చెప్పు. లంక బిందెలు ఉన్నాయి అనుకుంటే ఖాళీ బిందెలు ఉన్నాయి అన్నాడు, నోటిఫికేషన్లు ఇచ్చిండు అన్నాడు. ఏది లేదు, నీకు వేయక ముందే అన్ని ఇచ్చిండని చెప్పిండు. నిరుద్యోగులు ధర్నాలు చేసి నోటిఫికేషన్లు వద్దంటున్నారు. ఎవరు చేసిండు? రేపు రైతులను కూడా రైతు బంధు వద్దన్నాడు, అందుకే వేయలేదంటాడు. పింఛన్ వల్ల పింఛన్ వద్దన్నాడు, వేయలేదంటాడు. బట్టి గాలి మాటలు. అమలు చేయడంలో డబ్బులు లేవని చెప్తున్నారు, నిధులు లేవని చెప్తున్నారు. మరోపక్క అందాల పోటీలు కూడా తెలంగాణలో పెట్టడం ఎట్లా చూస్తారు? అందాల పోటీలు వాళ్ళు
ఈ మాకు ఇవ్వకుండా వచ్చిన పైసలు ఉన్నాయి కదా, నిరుద్యోగ వృత్తికి వచ్చిన పైసలు ఉన్నాయి, పింఛన్లకు ఇవ్వకుండా వచ్చిన పైసలు ఉన్నాయి, వీటిని అన్నిటిని తిని మంచిగా జల్సాలు చేసుకోవడానికి ఎంజాయ్ చేస్తాం తెచ్చుకున్నట్టుంది అంతే. వాళ్ళ ఎంజాయ్కి అందాల భామలను చూసుకొని కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు అక్రమంగా వచ్చిన పైసలతోటి.